ఎందరో మహానుభావులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎస్పెషల్లీ మా యూట్యూబ్ ఛానల్ SSPVBS శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు మా యొక్క ఛానల్ పేరు ఇది. ఈ యొక్క ఛానల్ని మీరు ఎంతో కులంకుషంగా మీరు తిలకిస్తూ అతి తక్కువ టైంలో మేము ఈ ఛానల్ ఓపెన్ చేసినటువంటి ఈ తక్కువ టైంలో వేలాది మందికి మీరు స్ప్రెడ్ చేస్తూ వేలాది మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాకు ఎంకరేజ్మెంట్ చూస్తుంటే మాకు చాలా ఆనందదాయకంగా ఉందండి. మీ ఎంకరేజ్మెంట్కి చాలా చాలా మరొకసారి మీరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అయితే ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అలాగే మీకు మంచి మంచి ఆరోగ్యం టిప్స్ కానివ్వండి, అంటే ఆయుర్వేదం అండ్ యోగా అండ్ వాస్తు సిద్ధాంతగా మాకు ఉండే అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవడానికి మేము సదా మీ సేవలో ఉంటామండి. మానవ సేవ మాధవ సేవ భావిస్తూ ఎనీ టైం మీరు మాకు ఇట్లాగే ఎంకరేజ్ చేస్తూ ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్కి ఈ ఛానల్ని అందరికీ స్ప్రెడ్ చేస్తుగా మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. అయితే 1 సెకండ్, ఈ రోజున ఐశ్వర్యంగా ఎదగాలన్నా ఆర్థికంగా ఎదగాలన్నా దేనికైనా సరే ఆహారమే ఔషధం, ఆహారమే ఆయుస్సు, ఆహారమే అన్నిటికీ మూలమని నేను చెప్తున్నాను. మీరు విన్నది 100కి 100 పాళ్ళు ఇది కరెక్ట్, నిజం కూడా ఇది. ఎందుకంటే ఆహారం మనం సమపాళ్ళల్లో సరైన టైంకి మంచి ఆహారాన్ని మనం తీసుకోగలిగితేనే ఈ రోజుల్లో మనం ఆరోగ్యంగా ఉండటానికి 100% ఉన్నని చెప్పేసి పెద్దలు చెప్పినటువంటి మాటలు ఇవి. అయితే మన ఆహార నియమాలలో ఎప్పుడు ఏం తినాలి, ఎలా తినాలి, ఏం తింటున్నామో ఈ రోజున అంతా ఫాస్ట్ ఫుడ్కి అలవాటుపై జింక్ ఫుడ్కి అలవాటుపై మన ఆరోగ్యాన్ని మనం మన చేతుల్లో లేకుండా మనం డాక్టర్లు కూడా అర్థం కానటువంటి జబ్బులకి ఈ రోజున గురవుతున్నటువంటి మనం చూస్తున్నాం. కాబట్టి అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆరోగ్యంగా ఉంటేనే ఐశ్వర్యంగా మనం ముందుకెళ్ళమని చెప్పేసి నా యొక్క నినాదం అండి. నేను నా సర్వీస్లో ఎంతో మందికి మొదలుగా వాస్తు అడ్వైజ్ ఇవ్వటం కానివ్వండి, ఆరోగ్య చిట్కాలు చెప్పడం కానివ్వండి, అలాగే ఆర్థికంగా, అలాగే అప్పులు మీకు రావాలన్నా, మీరు ఎవరికన్నా అప్పులు ఉండి తీరాలన్నా, ఇవన్నీ కూడా ఈ యొక్క మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ మానవ సేవే మాధవ సేవతో మీకు సదా మేము అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్తూ మా ఛానల్ని ఇంతగా మీరు ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటూ ఇట్లు మీ సిద్ధయ్య. థ్యాంక్ యూ.